అసలు గోపన్న మా ఎమ్మెల్యే అంటే మా ఇంట్లో మంచి లాట మాకు మా అన్న మాకు పెద్ద దిక్కు. ఆయన అసలు ఆలోచించి చచ్చిపోయాడంటే దాంతో చచ్చిపోయాడు, ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంకొక మా డీజిల్ కేసు మోహన్ ఆయన ఇల్లు సీల్ చేశారు. ఆ టెన్షన్ తోటి ఆయన మా ప్రజలకు నేను ఏం చేయలేకపోతున్నానే అని ఆలోచించి మా గురించి ప్రాణాలు వదిలేశాడు. కాబట్టి న్యాయం చేయాలి కంపల్సరీ. ఇప్పుడు అనాథలు అయిపోయింది మాకు ఇంత మంచి వేరే అదర్ పార్టీస్ కూడా ఉన్నారు. అందరూ కన్స్ట్రక్షన్ జరుగుతున్నారు. ఓన్లీ సర్దార్ చేశారు. సర్దార్ చనిపోయాడు. నెక్స్ట్ ఎవరు ఇప్పుడు కృష్ణమోహన్ గారి ఇల్లు దాదాపు నెల 20 రోజులు అవుతుంది. వాళ్ళ ఇల్లు సీజ్ చేసి వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ జరిగింది జరగచ్చు కదా. ప్రభుత్వం ఎందుకు ఊరుకుంటుంది? కార్యకర్తలు సామాన్య ప్రజల్ని మమ్మల్ని ఏదో ఒకటి చేయొచ్చు చెప్తున్నాం కదా. 100% రాసిస్తాం. ఏదో ఒకటి ఆపదుంది అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. రేవంత్ రెడ్డి గారు ప్రజలందరూ ఓట్లేసి నాయకులు ఎన్నుకుంటేనే ఈ రోజు మీరు గెలిచారు. మేమందరూ లేదు, మీరు ఎవరు లేరు. మాకందరికి న్యాయం చేయాలి. ఓన్లీ గవర్నమెంట్ డివిజన్ కి న్యాయం జరగాలని గవర్నమెంట్ డివిజన్ తరఫున అందరి తరఫున మేము కోరుకుంటున్నాం. ఆ దిగులు నిద్ర లేకుండా గోపన్న గారు అలాగే నిద్ర కూడా పోయేవాడు కాదు. పిలిచే పలికేవాడు మాకు గవర్నమెంట్కి నేనున్నానమ్మా. జరుగుతుంది ఇల్లు ఆ కన్స్ట్రక్షన్ జరుగుతుంటే అందరికి గవర్నమెంట్ లో ప్రతి ఒక్క ఇల్లుకి 75 గజాలు ఉంటదండి. అందరూ 5-6 ఫ్లోర్లు కట్టించుకున్న వాళ్ళే. ఎవరు 1+2 ఎవరు కట్టుకున్న వాళ్ళు ఎవరు లేరు. అందరూ 5-6 ఫ్లోర్లు కట్టుకున్నారు. ఇప్పుడు సర్దార్ పోయి కరెక్ట్ గా ఉన్న గురువారానికి 1 వీక్ దాటిపోయింది. అదే రోజు ఎమ్మెల్యే గారికి ఎవరు నాయకుల్ని ఎవరు ఆయన ఎవరెవరైతే చనిపోయాడో ఆయన టెన్షన్ ఆయన హాస్పిటల్ పాలయ్యాడు. చెప్పండి నాయకుడే చనిపోయాడు. ఇప్పుడు మాకు న్యాయం కావాలి. గోడబండకి మా కొరకు చనిపోయిండు. ప్రజలను కాపాడుకోలేకపోతున్నానని అన్న ప్రాణాలు మాకు వదిలేదు. అందరి గురించి గోడబండ ప్రజల కొరకు కాంగ్రెస్ వాళ్ళది రేవంత్ రెడ్డి కొంచెం చూసుకోవాలి, తెలుసుకోవాలి ఏంటిది అనేసి. గోడబండ పోతున్నాను అని చెప్పి అన్న బాధపడ్డాడు. దాని గురించి కాంగ్రెస్ వాళ్ళ తరఫున ఒక సర్దారు చనిపోయాడు వారం కింద. ఆయన కొరకు ప్రజలు అందరికీ అయింది అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళ గురించి హరాస్మెంట్ గురించి ఆయన గురించి మా గురించి ఆలోచించి అన్న కూడా మాకు గోడబండకు న్యాయం కావాలి.